హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో వైఎస్ఆర్సీపీ పార్టీల నుంచి వెలివేసిన వాళ్ళందరినీ కూడా టీడీపీ పార్టీ దగ్గర చేర్చుకుని టికెట్లు ఇస్తుందని చెప్పేసి ప్రస్తుతం ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఒక రకంగా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దాని గురించి. అంటే అందరినీ తీసుకోవట్లేదు, కొంతమంది తీసుకుంటున్నారు. అది కూడా కొంతమందిని తీసుకోవటం ఇబ్బందికరమైన పరిణామమే. అందుట్లో ఎలాంటి తప్పు కూడా, అంటే ఎలాంటి విషయాలు చూసుకుంటే వాళ్ళని తీసుకోవటం పొరపాటు అనే భావన మాత్రం నాకు కూడా ఉంది. అందుట్లో కూడా తప్పేం లేదు. వాళ్ళు కొంతమంది అందుట్లో ఇమ్మడలేక బయటకు వచ్చారు, మొట్టమొదటి వచ్చారు, వాళ్ళని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఇవాళ కొంతమంది మీద పోరాటం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళని చేర్చుకోవడం అంటే మరి అక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన అయితే నా అభిప్రాయం. చూడాలి మరి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏందనేది. కాదు ఇప్పుడు ఇక్కడ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులతో పెద్ద ఇబ్బందిగా లేదు, లేదంటే వాళ్ళకి ఆర్థిక బలమైనటువంటి కార్యక్రమాల గురించి కూడా పెద్ద ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ వరకు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపు నుంచి డబ్బులు అయితే ఆశించట్లా. నాయకులు ఆశిస్తున్నారు, తిరిగేవాళ్ళు ఆశిస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలేం ఆశించట్లేదు. ముందు ప్రజలు అడగకుండానే నాయకులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంత డబ్బులు ఖర్చు వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. వాళ్ళ వల్లే ఈ ఖర్చులు ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ప్రజలైతే ఏం ఆశించినట్టు నాకైతే అనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలైతే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని నిర్ణయంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి చేరికల వల్ల తెలుగుదేశం పార్టీకి బలం వస్తుందా అంటే మాత్రం నాకైతే అనుమానమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రైట్ సార్. అలాగే రఘురామకృష్ణరాజు, సో ఇతనికి నేను తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కడం కూడా చూసాం. సో ముందైతే ఎంపీ టికెట్ తను ఆశించినట్టున్నాడు. అంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఉండే నియోజకవర్గం నుంచి ఇచ్చారు. అది కూడా ఇంతకుముందు టీడీపీ అక్కడ అభ్యర్థి నుంచి ఉంటే ఎమ్మెల్యే గెలిచారు. సో అతన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఆ ప్లేస్లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అన్నది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురికి ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాళ్ళకి ఏమాత్రం తీసుకునే విధంగా ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన కోరుకుంటున్నారు. కారణం ఏందయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటూ ఆయన 3.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మీద పోరాడిన తీరు చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు. మామూలు విషయం కాదు. ఆయనే ఎంపీ పదవి కోరుకుంటేనో లేకపోతే శాసనసభ్యుడు కావాలనుకుంటేనో ఆ పార్టీలోనే ఉండొచ్చు, తలకాయించుకొని వెళ్తే అవన్నీ ఆయనకు వచ్చాయి. కానీ ఆయన పోరాటం చేశాడు. ఎవరి కోసం చేశాడు? ఆయన కోసం కాదు కదా, ప్రజల కోసం పోరాటం చేశాడు. కాబట్టి నిస్సందేహంగా ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తించారు. ఈ క్రమంలో కూటమి తరపున నరసాపురం టికెట్ ఆయన కేటాయించకపోవడం అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, దాంట్లో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మా పార్టీ సభ్యుడు కాదు కదా మేము ఎలా ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. అది చేతకానితనం, మోసం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆయన పోరాడుతున్నాడు. అంతకుముందు గెలిచిన వ్యక్తి, ఆయన గెలిచిన స్థానాన్ని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఇవ్వాలి. అది కోరుకోవడమే వాళ్ళు తప్పు. మొట్టమొదట ఒకవేళ దాంట్లో కనుక వాళ్ళు పార్టీలో చేరలేదు అంటే నిన్నగాక మొన్న చేరినటువంటి ఇప్పుడు తిరుపతి లోక్సభ సభ్యుడు ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్ పొద్దునొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు, సాయంత్రానికి ఆయనకి లోక్సభ సభ్యుడిగా ప్రకటించారు. కాబట్టి మీరు ఏదో మొట్టమొదటి మీ కార్యకర్తలు అందరూ ఉంటే వాళ్ళనే తీసుకుని వాళ్ళనే ఇస్తున్నట్టుగా ప్రకటనలు ఇవ్వడం మాత్రం అది తప్పుపడుతున్నాను నేను. నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తికి నరసాపురం లోక్సభ సభ్యుడిగా నిలబెట్టడం ధర్మం కూటమి తరఫున. ఇప్పటికైనా తిరిగి పునరాలోచిస్తారైతే నేను భావిస్తున్నాను. కానీ ఈరోజు ఉండి అంటే ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి రాంబాబు గారు, అక్కడ ఉన్నటువంటి రామరాజు గారు తెలుగుదేశం పార్టీ వీర విధేయుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనిషి కాబట్టి ఆయన ఆదేశానుసారం ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు ఉన్న పేరు ప్రఖ్యాతం దృష్టిలో పెట్టుకొని మరి ఆయన త్యాగం చేయడం మాత్రం నిస్సందంగా ఆయన కూడా అభినందించాల్సింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిందని తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని సార్లు అయిపోయినాయి. లోక్సభ సభ్యత్వం లోక్సభలో పోటీ చేయాలి ఆయన. దానికోసం ఇప్పటికైనా వాళ్ళు పోరాటం చేయాలి. నరసాపురం వాళ్ళు తీసుకునే అవసరం అయితే ఇంకో స్థానాన్ని త్యాగం చేసినా తప్పులేదు. కానీ నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారిని లోక్సభ సభ్యుడిగా నిలబెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇది ప్రజల అభిప్రాయం కూడా, ఇది ఒకటి గుర్తించాలి.
ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని. ఇప్పుడు టీడీపీ నుంచి కూటమి నుంచి అభ్యర్థి పెద్దగా ఎవరికి తెలియదని కూడా చెప్తున్నారు. సరే, అది వేరే విషయం. కూటమి వాళ్ళు గెలిపించుకుంటారు, అది అక్కడ గెలిచే స్థానం అది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దాంట్లో వాళ్ళు ఇవ్వటం అనేది మాత్రం నిస్సందేహంగా అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వరకు వాళ్ళు ఎంత సమర్థించుకున్నా కొంతమంది కుహనా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే కొంతమంది నాయకులు బాగా అడ్డం పడి ఆయన మీద లేనిపోయిన ఫిర్యాదులన్నీ చేసి ఆ స్థానం రాకుండా చేశారు. లేదంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ తరపునే రావాల్సింది. రాకుండా చేయటం మాత్రం నిస్సందేహంగా తప్పే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ విషయంలో దోషి ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం భారతీయ జనతా పార్టీనే ముందుగా చూపించాలి. తర్వాత కూటమి వాళ్ళకు కూడా చెందుతుంది వాళ్ళ వైఫల్యమే, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళ వైఫల్యమే. అలాంటి పోరాట యోధుడికి ఆ స్థానంలో ముందుగా ప్రకటించాలి అంతే. ఏ పార్టీ లేదంటే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మేమందరం కలిసి మీకు మద్దతు తెలుపుతామని చెప్పాలా. వీళ్ళు చేయలేని పని ఆయన చేశాడు, మామూలు విషయం కాదు కదా అది. అవతల ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, మరి మిగిలిన నాయకులు ఎందుకు అంత పోరాటం చేయలేదు? ఆయన ఎందుకు చేశాడు అట్లా? సావంతుల దాకా ఎందుకు వెళ్ళి వచ్చాడు? మరి అలాంటి వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం లేదా కూటమికి? కూటమి తప్పు ఉంది, ముందుగా భారతీయ జనతా పార్టీ తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం న్యాయమే. మరి అవకాశం లేనప్పుడు ఇంకేం చేయాలి ఆయన? ఇప్పుడు ఆయనకి శాసనసభ్యుడిగా ఇచ్చి రేపు పొద్దున మంత్రివర్గంలో ఇస్తే ఎవరెవరు తాట తీస్తాడో అందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆ అవకాశం ఇచ్చారేమో చంద్రబాబు నాయుడు గారని నేను భావిస్తున్నాను. మరి మిగతా అక్కడ ఆల్రెడీ ఇద్దరు రామరాజు, మొత్తం ఇప్పుడు ముగ్గురు రామరాజులు ఉండి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ఇద్దరు రామరాజుల దగ్గర ఫైట్ నడుస్తుందనే టాక్ కూడా వచ్చింది బయటికి. అది గతంలో గెలిచిన శివరామరాజు గారు, తర్వాత మన రామరాజు గారు, ఆయన అంతకుముందు లోక్సభ సభ్యుడిగా వెళ్ళాడు కదా, తిరిగి ఆయన ఆశించాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి, కాబట్టి ఆయన ఆశించాడు గతంలో నేను శాసనసభ్యుడిగా చేశాను కాబట్టి అని. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ స్థానికులు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు అన్నందువల్ల ఆయనకి ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు కృష్ణరాజు గారి కోసం త్యాగం చేశారని నేనైతే భావిస్తున్నాను. ఇంకా ఆయనకి పేరు ప్రకటించలేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రఘురామకృష్ణరాజు గారికి ఉండి స్థానం నుంచి పోటీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా చెప్పలా. అంటే అది పుకారా? అంటే అందరూ అనుకుంటున్నారు. మరి రఘురామకృష్ణరాజు కూడా నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను ఆయన కూడా చెప్పలేదు కదా. వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పినా అధినాయకుడు చెప్తే అది మనకి రేపు పొద్దున అచ్చెన్నాయుడు గారు వాళ్ళు ప్రకటించారనుకోండి, మిగిలిన అన్ని స్థానాల్లో లాగా ఇక్కడ అంటే మార్పులు చేర్పులు అనేది ఉంటాయి. ఆ మార్పులు చేర్పులు అంటే పార్టీలో చేర్చుకున్నారు. రేపు పొద్దున ఏప్రిల్ 19వ తారీఖున మామూలుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ ఆ రోజుకైనా సరే రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం వస్తుందని అయితే నేను ధీమాగా ఉన్నా. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఉంది నిస్సందేహంగా. కూటమి నుంచి పోటీ కూటమి కూటమిలోనే ఉన్నాడు, ఆ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తాడని నేను భావిస్తున్నాను. సార్ అలాగే పి గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేష్ మహాసేన అతను ఫస్ట్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దాని తర్వాత అతను పక్కన పెట్టేసి వేరే జనసేన క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఆయన పక్కన పెట్టలా, ఆయన నేనే పోటీ చేయట్లేదు అన్నాడు కదా, ఆయన వచ్చి చెప్పాడు కదా. ఇప్పుడు అతను సొంతంగా ఒక పార్టీ కూడా పెడుతున్నట్టు తప్పే ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళది. బలం నిరూపించుకోవాలి కదా, నిరూపించుకోబోతున్నాడనే భావిద్దాం మనం కూడా. అంటే అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. చూద్దాం, చాలా పార్టీలు వస్తాయి, చాలా పార్టీలు పోతూ ఉంటాయి. కొన్ని పార్టీల వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. చూద్దాం మరి అది ఏం జరిగిద్దో ఏంటనేది. అంటే ఒక రకంగా ఒక దెబ్బ కొట్టినట్టే కదా సార్ ఎవరికి? రాజేష్ మహాసేనకి. ఎవరు దెబ్బ కొట్టారు, ఎవరు దెబ్బ తగులుతారు? టీడీపీ పార్టీ. కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా, ఇలా కొత్త ఏం కాదుగా. కానీ చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లానింగే, ఆయనే పార్టీ పెట్టేస్తున్నారు, ఆయనే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు, ఆయనే ఫండ్ ఇస్తాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు తెలుగుదేశం పార్టీకి నష్టం అని. నష్టం సంగతి తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పార్టీకి నష్టం నుండి చేకూర్చుకుంటారా? ఇవన్నీ పసలేని వాదనలు. ఎందుకంటే ఎవరు పెడతారో అసలు అవతల వాళ్ళ యువతల వాళ్ళ తీసి పక్కన పడేస్తే అపవాదులు వేయటం అనేది సాధ్యమైపోయింది. ఏం అనడు కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన వాళ్ళని అనరా, ఇల్లు మిగిలిన పార్టీలు అనరు కదా. ఎందుకంటే ఈయన దాని గురించి పట్టించుకోడు. బురదేశారనుకోండి, తుడుచుకుంటాడు, కడుక్కుంటాడు, డెటాయిల్ వేస్తాడు, సబ్బు పెట్టి రుద్దుకుంటాడు, మళ్ళీ శుభ్రంగా బయటకు వస్తాడు.
కాకపోతే ఇది జరిగేటప్పుడు కాలయాపన జరిగిద్ది. మిగిలిన వాళ్ళు అలా కాదు, వాళ్ళు బురదెత్తి వీళ్ళు పెంటేస్తారు. కాబట్టి వాళ్ళు కొంచెం అవతరాల మీదకి వెళ్ళడానికి కొంచెం భయపడతా ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు లాభం లేకుండా ఏ పని చెయ్యరు కదా, లాభం లేకుండా ఏ పని చెయ్యరు కదా అని ఎవరు చెప్పారు? నడుస్తున్న టాక్ సార్ అది. నడుచున్న స్టాక్ కాదు, దానికి ఒక ఆధారం కావాలి కదా మీరు మాట్లాడేదానికి. ఓకే, ఇప్పుడు ఆయన లాభం లేకుండా ఏమీ చేయరని చెప్పి మీరు అన్నారు. లాభం అంటే దేనికోసం? ఆయన వ్యాపార సంస్థలు ఏమైనా పెంచుకున్నాడు ఇప్పటి వరకు? హెరిటేజ్ ఒక్కటి తప్ప రెండో వ్యాపారం అంటూ లేదు కదా, అది వాళ్ళ మీద పెట్టింది కాదు కదా. అది తప్ప ఏమైనా పెంచుకున్నాడు ఆయన? ఏమైనా వ్యాపారాలు చేస్తున్నాడు ఇలాగ భాగస్వామిలా మిగిలిన దాంట్లో? లేకపోతే ఆయనకి ఏమైనా పత్రికలు ఉన్నాయా, ప్రసార మాధ్యమాలు ఉన్నాయా, లేకపోతే వ్యాపార సంస్థలు ఉన్నాయా, లేకపోతే విమానాలు ఉన్నాయా, పోర్టులు ఉన్నాయా? అవి ఉండాళ్ళు ఎవరు? ఏం చేశాడు ఆయన? లాభం అనే దాని గురించి, ప్రజల గురించి పోరాడే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని ఇవన్నీ అంటగాడు. ఇందాక నేను అంటే ప్రతి వాళ్ళు పెంటేయడం అలవాటైంది ఆయన మీద, అంత తప్ప వేరే ఏం లేదు. అంటే పెంటేయడం అంటే ఒక నమ్మొచ్చిన వ్యక్తికి ఈరోజు అసంతృప్తితో బయటికి వెళ్ళాడంటే ఎవరు వెళ్ళారు బయటికి? రాజేష్ మహాసేన. ఇప్పుడు చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో సభ్యులను పెట్టారు, వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు కలుపుకుపోయారు కదా, కలుపుకుపోయారా లేదా? నువ్వు కలుపుకుపోలేదంటే వైఫల్యం నీదే, మిగిలిన వాళ్ళు ఎలా అవుతుంది చెప్పు? నువ్వు అడిగావు కదా, నేను సమాధానం చెప్పాను, దానికి నీ ప్రశ్న చెప్పు. మరి ఎవరిది పొరపాటు ఇక్కడ? మరి ఎట్లా అంటారు మీరు? ఏ విధంగా అంటారు చెప్పండి? అది మంచి పద్ధతులు కావు. చేతకాని వ్యక్తుల గురించి సమర్థించకూడదు. పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్పి ఇందాక మీరు అడిగారు, నేను చెప్పాను రఘురామకృష్ణరాజు గారి విషయం, పొరపాటు గురించి చెప్పాను నేను. మరి ఈ కూడా ఎట్లా అడుగుతుంటే ఎట్లా? కాదు కదా అది. రైట్, అంటే అతను చెప్పాడా? చెప్పలేదుగా. తన సొంత ఛానల్లో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? సొంత ఛానల్లో నాకు గౌరవం ఇచ్చారు, రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసినందువల్లే నేను బయటకు వచ్చానని మాట్లాడుతున్నాడు అతను. మరి అతను ఈయన మోసం చేశారా, ఈ తెలుగుదేశం పార్టీని అతను మోసం చేశాడా చెప్పు? అది మీకే తెలియాలి సార్. నువ్వు అడిగావు, మరి తెలియకుండా నువ్వు ఎందుకు అడిగావు? ఒక ప్రశ్న అడిగేటప్పుడు దాని దగ్గర సమాధానం కూడా నీ దగ్గర ఉండాలా. నేను చెప్పలేకపోతే కాదు ఇది అని చెప్పాలా నువ్వు. ప్రశ్నకి మాట్లాడేటప్పుడు సమాధానం లేకుండా ఎప్పుడు ప్రశ్న వేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద బురద చల్లేటప్పుడు ఆధారాలు ఉండాలా. సార్ అలాగే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, వంగా గీత గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ వర్మ గారు సపోర్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు, కాసేపు లేదు అని చెప్పేసి అంటున్నారు. లోకేష్ గారే దగ్గరుండి వాళ్ళ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఓడిస్తారని కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అంటున్నారు. సో ఇది నమ్మొచ్చు అంటారా? వర్మ గారి సపోర్ట్ ఉందా లేదా? వర్మ గారు బంగారు పళ్ళెంలో 1,00,000 ఓట్లు తగ్గకుండా నేను ఆధిక్యత తీసుకొస్తానని చెప్పని బహిరంగంగా చెప్పాడు. కలిసి ప్రయాణం చేస్తున్నాడు, కార్యకర్తలు సముదాయించాడు. ఆయన నామినేషన్ వేసి వెళ్తే చాలు, మిగిలిన కార్యక్రమాలన్నీ నేనే పూర్తి చేసుకొచ్చి నేనే చేస్తాన్నాడు. ఇప్పుడు లోకేష్ చెప్తేనో, వరం గారు చెప్తేనో, నువ్వు చెప్తేనో, నేను చెప్తేనో వినే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎవరిని ఓడించాలా, ఎవరిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఉండారు. వాళ్ళు కుట్రలు వీళ్ళు కుట్రలు అంటే వైసీపీ కుట్రే కదా ఇదంతా ఇప్పుడు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. వేరే వాళ్ళ కుట్రలు ఏమైనా ఉన్నాయా? జనసేన తెలుగుదేశం పార్టీ కలవకుండా కుట్ర చేసింది వాళ్లే కదా, కలిసిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కుట్రకు తెరలేపారు. శవరాజకీయాలు చేసే వాళ్ళకి, కుట్రలకే ఆద్యులైన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? రేపు 2024 తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో అప్పుడు వాళ్ళని ఆలోచించుకోమనండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, లోకేష్ బాబు గారు గెలుస్తారు, రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారు, ముగ్గురు మంత్రులు అవుతారు. ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఆయన ఎర్రపుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు కదా. ముగ్గురు మంత్రులు అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంది నిస్సందేహంగా. అనుమానం ఏముంది ఆయన? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.